సో ఉప్పల్ ట్రాఫిక్ సిఐ గారు లక్ష్మీమాధవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె మరికొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా కారిడార్ వల్ల 15 ఫీట్ల వరకు అని అంటున్నారు కదా, 14 ఫీట్లే అంటారు కదా. సో మరి పండగానికి ప్రతి మండపానికి తెలియజేస్తారు ఇట్లా ప్రతి మండపానికి ఇక్కడి నుంచి. అందుకే నేను ఇవాళ మీటింగ్కి రావడం జరిగింది. ఎందుకోసం అంటే మనకి కారిడార్స్ ఒకటి, ఫ్లైఓవర్ అంబర్పేట క్లోజ్ అయిపోయింది, మనకి రాజ్యలక్ష్మి దగ్గర యూటర్న్ కష్టమవుతుంది. సో దాని గురించి మనము 13 ఫీట్ ఇంకా తక్కువ పెట్టుకుంటేనే మంచిది. మనము హైట్ ఎంత పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత భక్తితో చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో దానికోసమని నేను 13 ఫీట్ వినాయకుడిని పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళి నిమజ్జనం చేసుకుందామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు డైలీ ట్రాఫిక్ అక్కడ భగత్ ముందు యూటర్న్ కాడ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ వినాయకుని పెట్టిన తర్వాత కూడా ఎక్కువ ఈ నుంచి అక్కడి వరకు కూడా ఏదైతే ఫిర్జాద్ కూడా వరకు ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ముందుగా చర్యలు కానీ ఎలాంటి తీసుకునే అవకాశం ఉందా? అవునండి, మేము నిమజ్జనం మనకి ఏ రోజైతే ఎక్కువ ఉంటుందో డైవర్షన్స్ ప్లాన్ చేసాము. ఇప్పుడు 1-2 వెళ్తున్నాయి అనుకోండి, దానివల్ల మనకి ఇబ్బంది కలగదు, ఫ్రీ ఇచ్చేస్తాము. కాకపోతే ఎప్పుడైతే మనకి వందల్లో సంఖ్యలో నిమజ్జనం 9వ రోజు జరుగుతుంది, కొన్నిసార్లు 5వ రోజు జరుగుతుంది, కాబట్టి 11వ రోజు మేము కొంచెం దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాము. డైవర్షన్స్ ప్లాన్ చేసి మేము వాళ్ళకి ఫ్రీగా ఇవ్వగలుగుతాము. హైదరాబాద్ వెళ్ళేవి మాత్రమే చాలా ఇంపార్టెంట్. మనము కొంచెం దూరం వరకే మన లిమిట్స్ వరకే ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇప్పుడు అన్ని డైవర్షన్స్ ప్లాన్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, వినాయకులు ఇబ్బంది పడకూడదు, నిమజ్జనం అంతకంటే ఇబ్బంది పడకూడదు. చిన్న చిన్న వినాయకులు అమ్మే వాళ్ళందరూ రోడ్ల మీద తీసుకొని వస్తారు. అలాగనే గతంలో కూడా వినాయకులు అమ్మేటందుకు ఆ మూలకు తీసుకొచ్చేవారు. ఇప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది తీసుకుపోయేటప్పుడు కూడా. దాన్ని పరిగణిస్తారా? 100% అండి. మేము ఇప్పటి నుంచే అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మెయిన్ రోడ్ ఎంక్రోచ్మెంట్ చేస్తుంటారో వినాయకుల ద్వారా వాళ్ళని సెట్ బ్యాక్ చేసుకొని ప్రజలకు ఇబ్బందిగా, అక్కడ ప్రజలు ఇక్కడ కూడా ప్రజలే కాబట్టి మేము కొంచెము అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి కాబట్టి ఇద్దరిని నొప్పించకూడదు. సో దానికి ప్లాన్ చేసాము. సెట్ బ్యాక్ చేసుకొని కొంచెం అమ్ముకోండి కానీ సెట్ బ్యాక్ చేసుకోండి. స్పెషల్ ఫోర్స్ అని పెట్టే అవకాశం ఉందా 11 రోజులు? స్పెషల్ ఫోర్సెస్ వస్తాయి మాకు. మేము ఆల్రెడీ ట్రాఫిక్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 100% మేము క్లియరెన్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. రూట్ మార్చే అవకాశం ఉందా? రూట్ అయితే మార్చమండి, ఎప్పుడు ఉండే రూటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హైట్ వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి హైట్ కొంచెం తగ్గించమని అడుగుతున్నాం. ప్రతి మండపానికి మా టీవీ తరపున ఏం తెలియజేస్తుంది? ప్రతి మండపానికి V6 ద్వారా V3 ద్వారా తెలియజేయడం ఏంటంటే, దయచేసి మీరు ఇబ్బంది పడకండి, వినాయకుడిని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. బాగా ప్రశాంతమైన వాతావరణంలో గణనాథుడిని మనం తెచ్చుకొని స్థాపించుకుందాము, తీసుకెళ్ళి విసర్జనం కూడా చేసుకుందాము. మనం ఎట్లాంటి వాటిలో కాలు పెట్టకుండా భక్తి భావంతో మాత్రమే మనము ఈ 11 రోజులు చేసుకుందాము. ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకుండా, ట్రాఫిక్లో గణనాథుడు ఇరకనీయకుండా, మీరు ఇరుక్కోకుండా, మమ్మల్ని ఇరికించకుండా అతి జాగ్రత్తగా మనము మత సామరస్యంతో ఈ వినాయక నవరాత్రులు చేసుకుందాం. థ్యాంక్ యూ. బాగానే చెప్పాను.